అందరికీ నమస్కారం. ఈరోజు మా శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యుడు బుడ్డా రాజశేఖర రెడ్డి గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శిల్పా చక్రపాణి రెడ్డి గారు నోరుంది కదా అని ఏది ఇష్టం వస్తే అది మాట్లాడడం నేర్చుకున్నాడు. ఒకదానికి ఒకది సంబంధం లేనివారు. ఈరోజు గోపవరం విషయంలో ఆ పిల్లోని పేరు ఏం పేరు, సురేష్ అనే పిల్లోడు పచ్చి తాగుబోతు. అతను వచ్చేసి నంద్యాలలోంచి ఒకసారి ఆర్ఎంపీ డాక్టర్ కాడికి పోయిన ఆడంటాడు. ఒక వీడియో అతనే, ఒక వీడియోలో నేను మా ఎక్కోళ్ళ ఇంటికి పోయినా అంటాడు. ఈరోజు అతన్ని ఐలూరు మెట్టకాడ నన్ను కొట్టినారు, కారం పొడి చల్లినారు తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్తున్నారు. కత్తులతో ఓడిసినాడు అని చెప్తాడు చక్రపాణి రెడ్డి. అయ్యా, ఈరోజు ఆ వీడియోలు అతన్ని పరిశీలించి నీ మనస్సాక్షికి అవి కత్తిపోట్ల, ఎప్పుడో దెబ్బలు తిన్న పాత దెబ్బల మట్టంగా పక్కులు కట్టినాయి. నిన్న జరిగితే అట్లా పక్కులు కడతాయా? ఎక్కడన్నా ఒక రోజులో పక్కులు కడతాయా? ఏ చిన్న విషయాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి రుద్దడం, బుడ్డా రాజశేఖర రెడ్డిని ఎత్తిపోసుకోవడం, దానికి మీరు ఏదో ఆ గ్రామంలో అలజడి సృష్టించాలా, ఆ గ్రామ నాయకులను డిమాండ్లు చేయాలా, ఆ గ్రామ నాయకులను ఇబ్బందులు పెట్టాలా. ఈ కాన్సెప్ట్ తప్ప ఎక్కడన్నా ఆ గ్రామానికి ఏం సేవ చేద్దాము, ఆ గ్రామానికి ఏమన్నా మంచి పనులు చేద్దామా, ఆ గ్రామానికి కావాల్సినవి ఏమన్నా సౌలభ్యం చేసి వాళ్ళ మనసు గెలుచుకుందాం అనేది లేదు. కేవలం వాళ్ళ వైఎస్ఆర్ పార్టీని అడ్డం పెట్టుకొని అధికార పార్టీ మీద బురద చల్లడం. ఆ పిల్లోనికి ఎవరన్నా ఏమన్నా చేసినారా? అదే స్వతహాగా తాగి కింద పడి వారం కిందటే దెబ్బలు తగిలించుకున్నాడు. అసలు ఆ కుటుంబం నేపథ్యం ఎట్లాంటిది, ఆ ఊర్లో ఏ విధంగా ఆ కుటుంబం జీవన విధానం సాగిస్తుంది అనేది నీకు తెలుసా చక్రపాణి రెడ్డి? పొద్దున్న లేచిన నుంచి రౌడీజాలు చేసుకుంటా, పొద్దున్న లేచిన నుంచి దోపిడీలు చేసుకుంటా ఈ వ్యవహారం వాళ్ళది. అట్లాంటి కుటుంబాన్ని ఏమో చేసినారు తెలుసు. ఎందుకు చేస్తారయ్యా? ఏమవసరం అట్లటోళ్ళతో? ఎవడన్నా పీతి మీద రాయేసి మొగ మీద ఇచ్చించుకుంటారా? అది నీకు అలవాటు ఉన్నట్టుంది. అంతేగాని మా తెలుగుదేశం నాయకులు కానీ మా ఎమ్మెల్యే ప్రోద్బలం కానీ ఇట్లాంటివి ఉండవు. మొన్న మసీదుపురం గ్రామానికి వచ్చినవు, వాళ్ళేదో 5 మంది ఫ్రెండ్స్ మందు దాగి ఆడ వాళ్ళ సందర్భానుసారము వాళ్ళ ఇబ్బందులలో ఆ పిల్లోడు పోయి బాయిల పడినాడు. దాన్ని వచ్చేసి తెలుగుదేశం నాయకులు చంపి బాయిలేసినారు. వాళ్ళ కర్మకు ఈ రోజు కూడా ఇచ్చిపోయి 3 నెలల ఆ స్టేట్మెంటు. ఈ రోజు వాళ్ళు గ్రామంలోకి వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కాదు, వాళ్ళు ఫ్రెండ్స్. ఈరోజు వాళ్ళు 6 వ్యవసాయం చేసుకోలేక మొత్తం బయట పడుతున్నారు, ఈ పోలీసుల బాధ తట్టుకోలేక నువ్వు చేసిపోయిన పనికి. ఇట్లా గ్రామాలలో అడుగులు సృష్టించుకుంటా, గ్రామాలలో ఇబ్బంది పెట్టుకుంటా, ఇదేం ధర్మమా? ఇదెక్కడి ఆలోచన చేస్తున్నారు మీరు రాజకీయంగా? ఇది కాదు రాజకీయాల్లో చేయాల్సింది. నీ 5 ఏళ్ల కాలంలో నువ్వు ఏం మంచి పని చేసినావో చెప్పాలి. ఈరోజు మా రాజశేఖర రెడ్డి గారు 200 కోట్ల రూపాయలు ఇచ్చినాడు ఒక సంవత్సరంలో డెవలప్మెంట్కు. అది డెవలప్మెంట్ అంటే. మా చంద్రబాబు గారు బ్రహ్మాండమైన సంక్షేమం ఇస్తున్నాడు. అదే ఉచిత బస్సు జిల్లాకు పరిమితం అన్నారు ఎలక్షన్ దగ్గర ముందు. ఈరోజు మా నాయకుడు స్టేట్కి ఇస్తున్నాడు, దాన్ని చెప్పండి కూడా చేస్తున్నాడు. 3 గ్యాసులు ఇస్తున్నాడు, బ్రహ్మాండంగా రైతు భరోసా ఇచ్చినాడు, బ్రహ్మాండంగా పింఛను 3000 పింఛను ఏకదాటిగా 4000 రూపాయలు చేసినాడు, అన్నదాత సుఖీభవ ఇచ్చినాడు.
బ్రహ్మాండంగా తల్లికి వందనం ఇచ్చినాడు. ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చినాడు. ఇన్ని రకాలుగా చేస్తుంటే మా చంద్రబాబు నాయుడిని అన్యాయంగా పెట్టి ఏదంటే అది మాట్లాడడం, ఏది నోటుకొచ్చి అది మాట్లాడడం. రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. మీరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని మీరు నడిపినారు, అట్లా ఎవరు చేయడంలే. ఇదే చక్రపాణి రెడ్డి నువ్వు నీ ఆయనలో ఈ రోజుకు రా తీద్దాం. నీ 5 ఏళ్లలో ఎన్ని ఎస్సీ కేసులు పెట్టించినావు గ్రామ లీడర్ల మీద, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టావు ఏ గ్రామంలో చూసినా. ఉదాహరణకు అదే తిమ్మాపురం గ్రామంలో మా ఉల్లిమది గారు వీళ్ళు ఉన్నారు, 9 మంది మీద ఎస్సీ కేసు పెట్టిస్తావు. ఆడ ఏది సమస్య, చిన్న సమస్యకు వీరారెడ్డి గారు బలిజోళ్ళు అందరు అరుచుకున్నారు అంతే, వేరే ఏం జరగలే. ఆ రోజు నువ్వేం చేస్తావు, ఎస్సీ కేసు పెట్టిస్తావు వాళ్ళ మీద. 5 నెలలు ఊర్లో లేకుండా చేసినావు ఎస్సీ కేసు పెట్టి. అంత దుర్మార్గమైన పనులు ఇప్పుడు ఎక్కడన్నా జరుగుతున్నాయా? లింగాపురం గ్రామంలో ఎస్సీ కేసులు పెట్టించినావు. ఏ ఊర్లో నువ్వు పెట్టింది? ఏ ఊర్లో నువ్వు ఏ లీడరు ఈపులు కాల్చింది? మీ గ్రామ లీడరు మీ ప్రభాకర్ రెడ్డి విన్నే ఎస్సీ కేసు పెట్టించినావు నేను. నీ న్యాయంలో ఇంత దుర్మార్గమైన పనులు చేసి ప్రజలు ఈసడించుకున్నారు. నేను ప్రజలు ఈసడించుకున్నారని చెప్పి 1 సంవత్సరానికి ఇబ్బంది పడితే ఎట్లా? మళ్ళా మండలం పొందు, మంచి పనులు చేయి. ఎవరు నమ్మరు మిమ్మల్ని. ఈ వైఎస్ఆర్ పార్టీని ఏ ప్రజలు ఎప్పుడూ నమ్మరుగా. మా చంద్రబాబు పాలన చూసినాక అట్లాంటి విడిచిపెట్టి బ్రహ్మాండమైన సంక్షేమాలు చేస్తున్నాడు, బ్రహ్మాండంగా రైతులకు నీళ్ళు ఇస్తున్నాడు, బ్రహ్మాండంగా అన్ని రకాల రైతుకు సహకారం అందిస్తున్నాడు, అన్నదాత సుఖీభవ బ్రహ్మాండంగా చేసినాడు. నువ్వు మీ గవర్నమెంట్ అది ఏది రైతు భరోసాను పెట్టి 12,000 ఇస్తే అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇస్తున్నాడు మా చంద్రబాబు నాయుడు. మీరు పిల్లలకు మా లీడరు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చే మీరు ఒక్కరికి ఇచ్చి అది కూడా 5 సంవత్సరాలు వేయలే, 3 ఏళ్ళు ఇచ్చినారంతే. అంత సంక్షేమం చేసిన వాళ్ళను కూడా మీ నోటికి ఏది వచ్చి అది మాట్లాడతారు. ఏది చేసినా కానీ బుడ్డా రాజశేఖర రెడ్డి అనక. అంటే 5 శ్రీశైలం నియోజకవర్గంలో ఇప్పటికి 5 హత్యలు జరిగినాయి. శ్రీశైలం నియోజకవర్గంలో 5 హత్యలు జరిగినాయి అంటున్నాడు. ఏ హత్యతో బుడ్డా రాజశేఖర రెడ్డికి సంబంధం ఉందా? తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉందా? ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? ఏ గ్రామ లీడర్ల కన్నా సంబంధం ఉందా ఈ 5 హత్యలతో? నువ్వే సీతారామపురం గ్రామాన్ని యాడికి అగ్గిపుల్ల గీయాలనో ఆడికి అగ్గిపుల్ల గీసినవు. ఒక మంచి గ్రామం అది, ఒక నాయకత్వం కింద నడిచే గ్రామాన్ని ఏం చేసి పెట్టావు? 5 ఏళ్లలో నాశనం లేపెట్టినావు. నీ బుద్ధి విట్టేట్టు కేసులు పెట్టించినావు, నీ బుద్ధి విట్టేట్టు చేసినావు. అందరు ఎదురు తినేతాలకు బాగా నీ బుద్ధి విట్టేట్టు అబ్బెబ్బేలు ఎత్తిపోతున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇట్లాంటివి కూడా మానకాల. నువ్వు మానకపోతే ప్రజలు మళ్ళా కూడా బుద్ధి చెప్తారు. ప్రజలకు నిన్ను తిరగనిచ్చే పొజిషన్ కూడా ఉండదు. గ్రామాల్లో ప్రశాంతంగా బతకనియండి. ఎవరు పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళు బతుకున్నారు. నీ లెక్క నీ పక్కన ఈరోజు వీడియోలు ఉన్నారు చూడు, దేవస్థానం డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు, టెండర్లు వేసుకొని దేవస్థానం డబ్బులు ఎగ్గొట్టలే ఎవరు. అట్టటోళ్ళే నీకు గలచది. ఊర్లో బరగొట్ల తోకలు కోసేటోళ్ళు నీ వెనకమ్మడి ఉండేది. ఇట్టటి రౌడీలను వెనకమ్మడి పెట్టుకొని నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నావు బుడ్డా రాజశేఖర రెడ్డి గారిని. ఇంకా మా ఊళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఇక్కడ ఏ తప్పుడు పనులు చేయడంలే. ఈరోజు నువ్వు చెప్తున్నావు
ఇసుక ఒకరు దొరుకుతున్న ఇసుక 5 స్టేషన్లకు ఒకసారి 2 సార్లు చేసింటాడు ఎస్ఐలకు ఫోన్లు. మా ఎమ్మెల్యే తాత ఫోన్లు కూడా చేయడు ఎస్ఐలకు వాళ్ళకు. ఎవరు రెచ్చగొట్టాడు, న్యాయం ఉంటే వాళ్ళే చేస్తారు ఫోన్ చెప్తుంటాడు. అట్లాంటి తప్పుడు పనులు కూడా ఎంకరేజ్ చేయడు. అట్టని పట్టుకొని నీ బుద్ధి పుట్టినట్టు మాట్లాడడం మంచి పద్ధతి కాదు చక్రపాణి రెడ్డి గారు. ఇది నీకు ఏజ్కి నీ వయస్సుకు సంబంధించింది కాదుగా, మానుకో. నువ్వు చేతనైతే మంచి పనులు చేయి. నువ్వు 4 ఏళ్ళు నీళ్ళు ఇవ్వలే ఎండ రైతులకు బొత్తిగా, అది నీ ఎమ్మెల్యే పదవి మీద ఉండే యామోహం. ఎక్కడ పని చేయకూడదు, ఊకే నా దుడ్లు చూసి ఓట్లు వేయాలంటావు. అంటే ఎట్లా చేస్తాడు ఆయన? 10 సార్లు పోటీంటే ప్రజలు దీవెన ఉంది, చేసినాడు. ప్రజల ఆశీర్వాదం ఉంది ఆయనకు. నువ్వు ప్రజలకు దుడ్లు ఇచ్చినా ఓట్లేయరు నీకు, ఆయనకి ఎదురు దుడ్లు ఇచ్చి ఓట్లేస్తారు. ఆ కుటుంబానికి ఉన్న విలువ అట్లాంటిది, ఆ పార్టీకి ఉన్న విలువ అట్లాంటిది. అంతేగాని నీ కాడ దుడ్లు ఉంటేనే ఓ రాజకీయాలు చేయాలా, దుడ్లు లేకపోతే రాజకీయాలు చేయాలనేది ఉండదు. డబ్బు ఎంతవరకు అవసరము, కొంతవరకు అవసరం. డబ్బే శాశ్వతం కాదు కదా రాజకీయాల్లో. పనులు శాశ్వతం, మంచి శాశ్వతం. కనీసం ఆయన అంతకుముందు 2 ఏళ్ళు అధికారంలో ఎమ్మెల్యే ఉండేంత పనులు కూడా చేయలే నువ్వు 5 ఏళ్ళు. నువ్వు అన్ని కలిపి కూడా 100 కోట్ల పనులు చేయలే. నీ సచివాలయాలు, రోడ్లు మొత్తం మీద 5 ఏళ్లలో ఈ ఒక్క సంవత్సరం 200 కోట్లు తెచ్చినాడు డెవలప్మెంట్కు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి నువ్వు కూడా. అంటే ప్రతిదీ ఎమ్మెల్యేని రెచ్చగొట్టడం మంచిది కాదు. నీ ఇప్పటికి 3 సార్లు 4 సార్లు ప్రెస్ మీట్ పెట్టినా కానీ ఎవరు కూడా సరే ఒకసారి కంటే ఒకసారి ఆయన్ని అర్థం చేసుకుంటానులే. ఎందుకు చెప్పాలంటే ఈరోజు ఎవడో దావలో తాగి వాడి కొద్ది వాడి కింద పడి వాడి దెబ్బలు తగిలి తీసుకుంటే దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి రుద్దుతాం. అంటే తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ప్రశాంతంగా కూడా బతకకూడదు ఊర్లలో నువ్వు చేసే పనికి. మసీదుపురంలో 5 మంది వాళ్ళు పాపం ఫ్రెండ్స్ కూర్చొని మందు తాగి ఒకటి చచ్చిపోతే మా పార్టీ వాడని రెచ్చగొట్టి వాళ్ళని ఈ రోజు కూడా ఊర్లో పోని పరిస్థితి వచ్చింది వాళ్ళకు. ఎంక్వైరీలు అని మేము ఎక్కడ ఎంటర్ కావడం లేదే. చేసుకొని ఏం ఎంక్వైరీ చేసుకుంటారో చేసుకొని, తప్పుంటే పోవాల్సిందే వాళ్ళైనా కానీ. మేము ఎక్కడ రెచ్చగొట్టడం లేదు ఎవరిని. పోలీసులే చూస్తారు, అది చట్టం తన పని చేసుకోపోతుంది. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నాము, ఎప్పుడే కానీ మా ఎమ్మెల్యేని కానీ మా కార్యకర్తలను కానీ మా తెలుగుదేశం నాయకులు కానీ మాట్లాడడం మానుకో. నీ చేతనైంది చెయ్యి. ఇసుకే 850కి ఇచ్చో, ఎవడొద్దన్నాడు? యూరియా బ్లాక్ ల్యాండ్లో అమ్ముతున్నారని మందోగట్టలకు వాళ్ళ కొద్దిగా కోట ఇస్తుంటే బ్లాక్లో అమ్ముకుంటుంటారు వాళ్ళు. అది ఎమ్మెల్యేకి సంబంధమా? అమ్ముకుంటున్నారంట యూరియా. మేము యూరియా అమ్ముకుంటే ఈ రోజు కూడా రికార్డులు ఉన్నాయి. ఆర్బీకేలకు ఎంత పోయింది, ఏ పాస్బుక్కి ఎంత ఇచ్చినారు అని. మేము ఎక్కడ కూడా ఎంటర్ కావడం, మా గ్రామ నాయకులు కూడా ఎక్కడ ఎంటర్ కావడంలే. పర్ఫెక్ట్గా ఎకరాకు ఒక బస్తా లెక్క కలెక్టర్ గారు చెప్పారు. ఎకరాకు ఒక బస్తా మాత్రం ముడుతుంది. ఒక రౌండ్ అయిపోయినాక మళ్ళీ 2వ రౌండ్ మళ్ళీ ఒక బస్తా లెక్క ముడుతుంది. ఎక్కడ యూరియా కూడా ఎక్కడ ఇబ్బంది జరగలేదే. ఈరోజు రా, పొలాలు ఉందా, ఊకే నంద్యాల కూర్చొని ప్రెస్ మీట్, ఏసీ రూమ్లలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం కాదు. పొలాలు ఉందా, ఎక్కడన్నా మందు లేకుండా ఈ ఎకరా ఈ యూరియా లేనందుకు, ఈ మందు దొరకనందుకు ఈ ఎకరా దెబ్బతిందని చూపి. కొంత అవగువ ఉంది కొద్దిగా యూరియా. ఎందుకు ఈ ప్రచారంతో ముందు తీసుకుపోయినాడు, ఇళ్ళలో పెట్టుకున్నాడు. ఈ వానకాల సీజన్కే కాకుండా ఎండకాల సీజన్ కూడా ఇంట్లో పెట్టుకున్నాడు కొంతమంది రైతులు. కొద్దిగా ఇబ్బందిగా జరుగుతుంది. ఆ ఇబ్బంది ధర్నా చేస్తాట. మీకు పొద్దు తినేది అరగడం లే, మీకు దుడ్లు ఎక్కువైనాయి. ఏంటికి చేయాలో ధర్నా? తినేది అరిగితే అరగక చేస్తున్నారు మీరు. ఏ రైతు ఇబ్బంది పడంలే, ఏ రైతుకు ఇబ్బంది లేదు. నీకు కావాలంటే కూడా ఊర్లోకి రా, గ్రామాల్లో చూద్దువు.
బ్రహ్మాండంగా పైర్లు ఎట్లున్నాయో పోయిన సంవత్సరానికన్నా కూడా ఈ సంవత్సరంగా బాగున్నాయి పైర్లు. యూరియా కూడా అతి యూరియా వేస్తే భూమి దెబ్బతింటది. దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి కొద్దిగా. ఒక బస్తా మీద గవర్నమెంట్ 2000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. పైన సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం రిస్ట్రిక్షన్ చేస్తుంది, తగ్గిస్తుంది. అన్ని సమన్వయం చేసుకొని పోతుండాల, కానీ రైతుకి ఇబ్బంది జరగకుండా చూసుకోవాలి. నీకు ఎకరాకు 4 మూటలు సిఫారసు చేస్తే నువ్వు 10 మూటలు వేస్తా అంటే ఎట్లా? అది కూడా ఇబ్బందే కదా. అట్లా అలవాటు పడినారు కొంత, దాన్ని క్రమేణా మానిపించుకుంటూ వస్తున్నారు. అంతేగాని ఎక్కడ ఈరుకు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. మా నియోజకవర్గం కాడికి వస్తాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా ఈ వారంలో బ్రహ్మాండంగా ఫుల్ సఫిషియెంట్గా అన్ని ఆర్బీకీలకు వస్తుంది, అంత సొసైటీలకు వస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేదని మనం ఒక్కసారి చెప్పుకుంటూ చక్రపాణి రెడ్డి గారు మళ్ళీ గ్రామంలో రెచ్చగొట్టుకుంటూ అగ్గిపుల్లో గీసిపోతున్నాం కాబట్టి మేము కూడా అందరం కలిసి ఎస్పీ కాడికి పోయి ఉద్యమం చేసి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా నువ్వు హైదరాబాద్ నుంచి నియోజకవర్గానికి 2 నెలలకు 3 నెలలకు వచ్చినావంటే అగ్గిపుల్లో గీసింటావు. ఆ గ్రామానికి ఏదో గ్రామానికి గీసిపోతున్నావు. మొన్న వచ్చినావు మసీపురానికి గీసిపోయినావు, మళ్ళీ ఇప్పుడు వచ్చావు గోపవరానికి గ్రామానికి గీస్తున్నావు. ఇంతకు తప్ప నీకు వేరే పనే లేదు. ఇవి కాదు, మంచి పనులు చేయి. నీ శాతంత డబ్బులు దండి ఉండయి నీ కాడ. నువ్వు మానంది రోడ్డు 5 ఏళ్ల కింద టెండర్ అయింది, నీ ఆయంలో టెండర్ అయింది. ఫారెస్టర్లు మంచోళ్ళు అబ్బా అంటున్నావు. అంత నీతివంతమైన ఫారెస్ట్ లేదు ఉంటున్నావు. మంచిదే, చాలా మంది మంచోళ్ళు ఉండాలి దాంట్లో, మేము కూడా కాదనం. కొంతమంది ఎరుపూకులతోనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నాశనం అయిపోతుండేది. అది ఏంటి అంటే ఇదే మానంది బోయిలకుంట్ల నుంచి ఆర్ఎస్ గాదలపల్లి నుంచి మానందికి నీ 5 ఏళ్ళ రోడ్డు ఎనీలే ఫారెస్టర్లు. దానికి సమాధానం చెప్పుకొని ఏపించుకునే ఓపిక లేదు నీకు. మేము అదే మళ్ళీ 5 ఏళ్ళ టెండర్నే, అదే కాంట్రాక్టర్నే, అదే ఫారెస్టర్లతో కొట్లాడి ఎప్పుడో ఇది 100 సంవత్సరాల కింద రోడ్డు ఎందుకేనియని చెప్పి ప్రతి గ్రామం నుంచి అయితే అందరూ దాని మీద యుద్ధం చేస్తే అప్పుడు ఫారెస్టర్లలో పక్కకు పోయి రోడ్డు వేయిస్తారు. ఏడేసినావు సూత్ర, నువ్వు ఏడవీకినావు రోడ్లు ఉంటున్నావు. ఊర్లోకి వచ్చి చూడు, తెప్పించుకో రిపోర్టు. మా ఎమ్మెల్యే సాయం చేసినాడు. తెలుగులకు కానీ, కేశకెనాలకు కానీ, చెరువులకు కానీ ఏం డెవలప్మెంట్ పెడుతున్నాడో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎవరో తాగుబోతులను దేవస్థానాలకు డబ్బు నెగ్గొట్టిన మాటలు విని, బరవడ్లో తోకలకు వస్తున్న మాటలు విని నువ్వు ప్రెస్ మీట్ పెడితే అవులో పడతావు నువ్వే. రేపు బజార్లో పడిపోయేది నువ్వే, ఎవ్వరేం పడరు. కానీ ఆ బురద మసి పూసి మా మొగాల మీద చల్లి దాన్ని మీరు తుడుచుకరంటే కూడా మేము తుడుచుకోనికి రెడీ లేము. మేము ఆ తప్పులు చేయము. ఎప్పుడైనా చూసుకో నువ్వు. నీ చరిత్ర తోగే కొద్ది ఉంటుంది. ఇదే గోపారంలో 7 లక్షలకు అమ్ముకునే, ఇట్లా తాలూకా మీద ఎన్ని లక్షలకు ఎన్ని అంగన్వాడీ పోస్టులు అమ్ముకునేవో నువ్వు. అందరికీ తెలుసు. ఒక్కో దేవస్థానం పోస్టుకు 50,000 1,00,000 రూపాయలు కూడా ఇప్పించుకునే ఘనత నీది. ఈరోజు మా ఎమ్మెల్యే అట్లా చేయలేదే. నువ్వు ఎట్టిపోయిన 25 మందిలో వాళ్ళ కొద్ది వాళ్ళు భయపడి, నీ పార్టీ వాళ్ళు పనిచేయనోడు భయపడి వాని కొద్ది వాడు మానుకోకపోతే తప్ప వేరే వాళ్ళు లేరు. ఎక్కలే, ఎవరిని తీసేయడంలే. ఎక్కిన వాళ్ళతో కూడా ఎవరితో రూపాయి ఆలోచన చేయడంలే. ఎవరు మా గ్రామ లీడర్లు కూడా ఆలోచన చేయడంలే. చిల్లర బతికి దీని అట్టటి బతుకు నువ్వు బతికినవు. మా గ్రామ నాయకుల జోలి కానీ తెలుగుదేశం పార్టీ అంత గౌరవం ఉంటుంది నీకు పెద్దోనిగా. ట్యాప్ మాట్లాడితే కూడా నీకు ఈ గౌరవాన్ని పోగొట్టుకుంటావని మరొక్కసారి విన్నవించుకుంటాను.